ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మే మాసంలో ముఖ్యంగా మేషరాశి వారికి గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రం వారికి మరి 12వ స్థానంలో మే 10వ తారీఖు వరకు కూడా ఈ రాస్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు శనితో పాటుగా, అంటే దశమ లాభాధిపతి అయినటువంటి శనితో కలిసి 12వ స్థానంలో ఉండటం వలన మే 10వ తారీఖు వరకు కూడా వీరు ఏదైతే అనుకుంటారో ఆ కార్యాలయందు కాస్త అశ్రద్ధ, అలసత్వము ఎంత తొందరగా కావాలని వీళ్ళు ప్రయత్నం చేసినా కూడా అడుగడుగునా కూడా కార్య విఘ్నాలు, కార్య ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతూ వీరు అవసరం లేనటువంటి మే 10 తర్వాత కుజుడు వీరి యొక్క జన్మరాశిలోకి వచ్చిన తర్వాత, అంటే ఈ నెల మాసము కూడా వీరి యొక్క కోపము, ఆవేశము కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆవేశం వలన నేను ఎన్నో కోల్పోయాను, పోగొట్టుకున్నాను అనేటటువంటి స్వయంకృత అనుభవం కూడా వారికి ఎన్నో గుణపాఠాలను నేర్పేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా కుజశనులు కలిసి ఉన్నటువంటి ఈ మే మాసంలో 10 రోజులు కూడా చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో కానీ, ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్కి ఏదైనా అప్లై చేసినా కూడా వాటిల్లో ఎక్కడో తెలియనటువంటి వారి కింద పనిచేసే వారి ద్వారా ఎన్నో కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, అసూయలతో కూడినటువంటి ఎన్నో అఘాతమైనటువంటి చర్యలు మరి సాధ్యమైనంత వరకు వీరిని ముందుకు వెళ్ళనీయకుండా నిరాశ, నిస్పృహలకి గురి చేసే అవకాశము ఈ కుజశనుల వలన కలుగుతోంది. అయితే ఆరోగ్యం పట్ల వీరు చాలా శ్రద్ధ వహించాలి. ఈ మే మాసంలో అవసరం లేనటువంటి వాక్ సంభాషణ కూడా వీరికి లేనిపోని అంతర్గత శత్రువుల్ని కలుగజేస్తుంది. తల్లితో కాస్త విరోధాన్ని కలుగజేసి తల్లికి సంబంధించినటువంటి ఆస్తుల యందు ఎన్నో రకాలుగా అన్నదమ్ముల మధ్య ఒక రకమైనటువంటి పొంతన లేకుండా ఒకరికొకరు వాగ్వాదాలు చేసుకుంటూ ఒక్కోసారి మరి ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా ఈ సంఘర్షణ ఒక స్థాయిని అంటే లేనిపోని న్యాయస్థానాల వైపుకి పరిగెత్తేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు కుజగ్రహము, శనిగ్రహము ఈ రెండింటి యొక్క శాంతి కలగటానికి తప్పకుండా ఏదైనా సరే వారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయండి. హనుమంతుల వారికి సంబంధించిన చాలీసా రోజు 11 సార్లు చదివితే కనుక వీళ్ళకున్నటువంటి ఆవేశము, క్రోధము, లోపల అంతర్గతంగా దాగి ఉన్నటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా అలా ఆ స్వామివారు అదిమేసి వీరికి ఏదైతే కార్య సుముఖతగా ముందుకు వెళ్ళాలనుకున్నారో ఆ కార్యాలన్నీ కూడా ఆయనే దగ్గరుండి నెరవేర్చే అవకాశం హనుమంతుల వారు మీకు ఇస్తున్నారు. అట్లాగే మేషరాశి వారికి మే 14 వరకు కూడా జన్మరాశిలో పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు మరి ఆరోగ్యకారకుడై, అట్లాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల యందు వీరు తలిచినటువంటి పనులు లేదా ఏదైనా సరే పొలిటీషియన్స్ని కలవాలన్నా, ఏదైనా విషయార్థమై సంతానానికి సంబంధించి కానీ, లేదా వీరు ఏదైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైతే కనుక ఆ పారిశ్రామిక రంగాలకు సంబంధించి ఎవరినైనా పొలిటీషియన్స్ కలవాలనుకుంటే కనుక ఆ విషయాలలో కొంత స్వల్ప విభేదాలు కలగటము, వీరిని ఎవరూ పట్టించుకోకపోవటము, దానివలన వీరికి కోపం, ఆవేశం కావటము, శిరస్సు దాకా నశాలానికి కోపం అంటడం ద్వారా ఒక్కోసారి వాళ్ళతో ఆ కింద పనిచేసే వాళ్ళతో ఆ పిఏలతోనో లేకపోతే వాళ్ళతో గొడవలు పడి వారు వచ్చినటువంటి పనిని మర్చిపోయి వారిలో ఉన్నటువంటి ఈర్ష్యాభావాలని, వారిలో ఉన్నటువంటి హరిషడ్వర్గాలు, తామస గుణాన్ని కూడా బయటికి ప్రదర్శించడం ద్వారా వారికి ఉన్నటువంటి వాక్చాతుర్య ధోరణి కాస్త వాదనా ధోరణి అయ్యి లేనిపోని గవర్నమెంట్ వాళ్ళతో తలకాయ దూర్చినట్టు పని జరిగిందిరా బాబు అని చెప్పి తర్వాత వారు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మే 14, 15 తర్వాత సూర్యుడు, బుధుడు ఈ 2 గ్రహాలు అటు వ్యాపారము, ఆరోగ్యము, గవర్నమెంట్కి సంబంధించి విషయాలు, ఈ యొక్క ధనపరమైనటువంటి విషయాలలో కొన్ని అపశృతులు కలిగే అవకాశము, కుటుంబంలో ఉన్నదానికి లేనిదానికి సంతానంతో, తండ్రితో, అట్లాగే అయిన వాళ్ళతో, బంధువులతో ఊరికనే కూడా మాట్లాడితేనే సంబంధ బాంధవ్యాలు కొంత దూరం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీరు అంతకుముందు ఎవరికైనా సరే బంధువులకి ధనాన్ని ఇచ్చి ఉన్నా ఆ యొక్క ధనాన్ని అడిగినందుకు వారి నుంచి వీరు లేనిపోని సమస్యలకి గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని మృత్యుపరమైనటువంటి సంఘటనలు కూడా వీరికి ధన నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఒక్కోసారి కుటుంబానికి కూడా దూరం అయ్యే పరిస్థితి కూడా కలుగజేస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారు
ఈ యొక్క మే 15 నుంచి వాగ్ధోరణిలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే మీకు ఉన్నటువంటి మేధాశక్తికి, ఆలోచన శక్తికి రవి బుధులు కలవడం మంచి ధనాన్ని మీకు ఆపాదించి తెచ్చిపెడుతున్నారు. కాబట్టి మేషరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురు భగవానుడు వారి బంధువులతో కాస్త సాంగత్య దోషాల్ని ప్రసాదిస్తున్నాడు. ఆర్థికపరమైన విషయాలు కానివ్వండి, సంతానపరమైనటువంటి విషయాలలో ఏదైనా సమాధానం ఇచ్చినా, వారితో ఏదైనా మాట్లాడాలనుకున్నా ఫలించకపోవడం, ఉన్నతమైనటువంటి విదేశాలకు సంబంధించినటువంటి పిల్లల విద్యాభ్యాసాలకి మేషరాశి వారికి సరైనటువంటి ఆర్థిక సహకారం లభించకపోవడం జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మే 15 వరకు కూడా ఈ మేషరాశి వారికి ధన సప్తమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం అనేటటువంటిది చాలా చాలా ఉపయోగకరం. మంచి వస్తు ఆభరణాలు, కీర్తి ప్రతిష్టలు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలిగి ఉండటం, అట్లాగే కుటుంబంలో మంచి వస్త్రధారణ కలిగి ఏదైనా గృహ ఉపకరణ వస్తువులు కొనుక్కునేటటువంటి పరిస్థితి, ధనము ఎక్కడో అక్కడ వీరికి అంతర్గతంగా అంతకుముందు చేసినటువంటి సహాయ రూపకంగా ఉన్న వాళ్ళు తిరిగి ఇవ్వటము, ఒక స్త్రీ వలన మంచి వాక్ సంభాషణ జరగటము, ఆ స్త్రీతో పరిచయము, దాదాపుగా కొంతమందికి అయితే కనుక వీరు ధనాన్ని వారికి ఇచ్చి వారిని సంతోషపెట్టేటటువంటి స్థితికి కూడా మేషరాశి వారికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడు ఎప్పుడైతే గురుడితో కలిసి ఉంటాడో మే 15 తర్వాత చక్కటి దూర ప్రాంత ప్రయాణాలకి భార్య సమేతంగా, కుటుంబ సమేతంగా చక్కగా బంధువులతో వారి ఇంటికి వెళ్ళి విందు వినోదాలు, అట్లాగే ఎన్నో రకాల శుభకార్యాల్లో పాల్గొనటము, దాని ద్వారా మానసిక సంతృప్తిని గెలుచుకోవటము, మానసిక సంతృప్తిని అనుభవించడం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారికి లాభంలో ఉన్నటువంటి రాహువు మరి ఈ మాసమంతా చాలా కార్య సఫలీకృతిని, కార్యసిద్ధిని కలుగజేస్తున్నాడు. పంచమంలో ఉన్నటువంటి కేతువు మంచి ప్రణాళికలు కనుక వీరు తయారు చేసుకున్నట్లయితే ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఉద్యోగం లేనటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి శక్తిని పంచమంలో ఉన్నటువంటి కేతువు గణపతి ఉపాసన చేయటం ద్వారా ఉద్యోగ ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, రుణాలు విముక్తి కలగటము, అట్లాగే మీ జీవితంలో ఈ కేతు సూర్యుడి యొక్క రాశిలో ఉన్నాడు, స్వనక్షత్రంలో ఉండటం వలన ఎంత దైవారాధన చేస్తే, ఎంత సూర్యారాధన చేస్తే, ఎంత ఆదివారం పూట కనుక మీరు ప్రతి ఆదివారము డిసెంబర్ వరకు కూడా మరి ఈ నెల రోజులు మే మాసంలో కూడా ఆ యొక్క స్వామివారి యొక్క ద్వాదశ నామాలను కనుక పఠించినట్లయితే చక్కటి విజయోత్సాహం మీ యొక్క సొంతం అవుతుందని చెప్పుకోవడంలో విశేషం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి కుజుడు, శని, రవి, అట్లాగే కేతువు ఈ 4 గ్రహాలకి సాధ్యమైనంత వరకు స్తోత్ర పారాయణలు చేయండి. వీలుంటే దాన ధర్మాదులు చేయండి. బ్రాహ్మణులకి ఈ యొక్క ధాన్యాలు దానం చేయండి. లేకపోతే ఈ యొక్క రవికి సంబంధించినటువంటి గోధుమలు, కేతువుకి సంబంధించినటువంటి ఉలవలు, అట్లాగే శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులు, కుజుడికి సంబంధించినటువంటి కందులు, ఈ 4 కూడా ఏదైనా సరే ఒక మంగళవారం లేదా ఒక ఆదివారం పూట చక్కగా వాడి యొక్క స్తోత్రాల్ని చదివి మట్టిలో కనుక వేసినట్లయితే అవి కనుక మొక్కలైనప్పుడు ఆ మొక్కల్ని తీసుకెళ్ళి చక్కగా గోవుకి తినిపించినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొంతమంది అనుకుంటారు, గురువుగారు మరి మేషరాశి వారందరికీ శుభాలు ఈ విధంగా ఇబ్బందులు చెప్తున్నారు కదా, మరి మాకు ఎటువంటివి జరగట్లేదండి, మాకు అన్నీ శుభాలే జరుగుతున్నాయని. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడూ కూడా ఒక రాశి ఈ నక్షత్రాల వారికి మొత్తము ఇవే జరుగుతాయని ఏ శాస్త్రమో చెప్పబడలేదు. గోచారం అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెలలో గ్రహాలన్నీ కూడా ఇట్లా తిరుగుతున్నప్పుడు ఈ యొక్క రాశుల వారికి ఆ యొక్క గ్రహ కిరణాల వలన ఇట్లా కలగడానికి అవకాశం ఉందని మాత్రమే గ్రహాలు చెబుతాయి. కానీ ఎవరి పర్సనల్ ఇండివిజువల్ జాతకం వారికి ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఆ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎమడబడి ఒక్కొక్క నక్షత్రాల్లో ఉంటాయి. ఆ యొక్క చంద్రుడి యొక్క నక్షత్రాలను బట్టి ఇప్పుడు దశలు అంతర్దశలు మనకి జరుగుతూ ఉంటాయి. ప్రజెంటు ఆ యొక్క దశలు అంతర్దశలు ప్రజెంట్ గోచారంలో చంద్రుడి నుంచి ఎక్కడున్నాయి, లగ్నం నుంచి ఎక్కడున్నారు, అట్లాగే వీరికి ఏదైనా వివాహపరమైనటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా. ఎందుకంటే మేషరాశి వారికి వివాహ సంబంధాల పరంగా మరి బంధువులతో మాట్లాడటము, తెలిసిన వాళ్ళు అడగటము, ఇలాంటివి కూడా వివాహ సంబంధిత విషయాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ధనపరమైన, ఆర్థికపరమైన విషయాలు, అట్లాగే ఉద్యోగపరమైన, వ్యాపారపరమైనటువంటి విషయాలు ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వివాహం ఎప్పుడు అవుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఇవన్నీ కూడా ఎవరైతే పుట్టిన సమయంలో ఉన్నటువంటి డేటు, టైము, ప్లేస్ ఉన్నాయో అవి మాత్రమే ఆ గ్రహాలు ప్రజెంట్ గోచారంలో మిమ్మల్ని చక్కగా అనుసరిస్తూ
వీళ్ళకి శుభాలు ఈ సమయంలో జరుగుతాయని దశలు అంతర్దశలు మాత్రమే తెలియజేస్తాయి. కాబట్టి మరి మే మాసంలో హనుమత్ జయంతి మే 12వ తారీఖున వస్తోంది. ఆ రోజున హనుమాన్ చాలీసా 108 సార్లు చదవండి. ఏలినాటి శని దోషం మేషరాశి వారికి పోతుంది. కుజుడు కూడా మరి ఈ నెల రోజులు తన స్వక్షేత్రంలో ఉండటం వలన ఎన్నో అనారోగ్య దోషాలు ఏర్పడుతున్నాయి. స్వయంకృతంగా కొన్ని అంతర్గతంగా వీరు చేసే లోపాలు కూడా వీరిని లేనిపోని వ్యవస్థలకు గురి చేస్తున్నాయి. కాబట్టి హనుమంతుల వారు మిమ్మల్ని రక్షిస్తారు. మే 16 శనీశ్వరుడు యొక్క జయంతి కాబట్టి శనికి సంబంధించిన జపం చేయించుకోండి, దానం ఇచ్చుకోండి. అమావాస్య శనివారం కలగడం ఇంకా విశేషం కాబట్టి శనిగ్రహ హోమాన్ని కూడా చేయించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా చేయలేనటువంటి వాళ్ళు కొంతమంది విదేశాల్లో ఉండొచ్చు, కొంతమంది స్వదేశంలో కూడా అంత సమయము లేక నోరు తిరక్క మంత్రాలు రాక చేయలేనటువంటి సమయం ఉన్నటువంటి వాళ్ళు మరి మా పీఠంలో ఈ యొక్క కార్యక్రమాలు విశేషంగా హోమాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి గ్రహాలకి సంబంధించినటువంటి జపాదులు రుద్రాభిషేకాదులు ఇవన్నీ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా యొక్క సమక్షంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే సరైనటువంటి గురువుని ఎంచుకొని చక్కగా వారి యొక్క జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానాన్ని తెలుసుకొని దశలు అంతర్దశలు చెడ్డవైతే వాటికి సంబంధించినటువంటి హోమాలు జపాలు చేయించుకోవడం విశేషము. ఎందుకంటే మనకి ఏదైతే మనసుకు కలిగిందో ఆ మనసుకు కలిగినటువంటిదే మనం చేసేసుకోవాలి పూజ అనుకుంటే సరైనటువంటి రోగానికి సరైన ట్రీట్మెంట్ కనుక జరగకపోతే ఎటువంటి ఉపయోగము ఉండదు. కాబట్టి ఒక గురువుని ఎంచుకోండి, సరైన గురువుని. ఆ గురువు ద్వారా చర్చించండి మీ జాతకాన్ని. అప్పుడు మాత్రమే దోష పరిహారాలు ఆచరించండి. లేదా చక్కగా మీరే స్తోత్రాలు చదువుకోండి, నిత్యము ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చాలా చాలా మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సంతాన భాగ్యానికి ఆయనే మీకు మేషరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహంగా మరి ఆ గణపతి వారు అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కుజకేతువులకి సంబంధించినటువంటి అధిష్టాన దేవతలు కాబట్టి వారిని ఆరాధించండి. చక్కటి సత్సంతాన భాగ్యాలు పొందండి. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు కొంచెం ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో కానీ లేనిపోని గొడవలకి వెళ్ళటము, అట్లాగే పనులయందు ఆలస్యము అశ్రద్ధ చేయకండి, బద్ధకాన్ని విడనాడండి. అట్లాగే ధన విషయంలో తండ్రి గారి విషయంలో మీ యొక్క బుద్ధి చతురతని ఉపయోగించి ముందుకు వెళ్ళటం చాలా చాలా ఉపయుక్తకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మేషరాశి వారు ఈ నెలంతా కూడా చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన, హనుమంతుడి ఆరాధన ఆచరించి శుభప్రదమైనటువంటి జీవితాన్ని ఈ నెల రోజులు అనుభవించగాక. ఓం జై హనుమాన్, జై శ్రీరామ్.